ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో దేశంలోని పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ బీజేపీ కార్యాలయం దగ్గర తెలంగాణ పార్టీ నేతలు వేడుక చేసుకున్నారు. స్వీట్లు పంచుకొని బాణాసంచా కాల్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు లక్ష్మణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఇది కేవలం ప్రధాని చేపట్టిన సంక్షేమ పథకాల వల్లే సాధ్యమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని, ఢిల్లీని సైతం అదే దిశగా అభివృద్ధి చేస్తామని అన్నారు కిషన్ రెడ్డి. దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ 27 సంవత్సరాల తర్వాత ఈరోజు మరొకసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాబోతా ఉన్నారు. ఢిల్లీ ప్రజలు భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీని గెలిపించడం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా నీతివంతమైనటువంటి పాలన, సమర్థవంతమైనటువంటి పాలన కారణంగా ఢిల్లీలో ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడెక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో అక్కడ ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, మహారాష్ట్ర తీసుకున్నా, బీహార్ తీసుకున్నా, ఎక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా ఢిల్లీ మరింతగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి చేసి చూపిస్తాము. అదేవిధంగా తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్